ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనము పాత సినిమా కథల్ని చెప్పుకుంటూ ఉన్నాం కదా. గుణసుందరి కథ చెప్పుకున్నాం. మరి అలాంటిది ఏదన్నా ఇంకొకటి అందరికీ తెలిసి ఉండాలి, కొంతమంది తెలియకుండా, అంటే మళ్ళీ చూడాలి అనే ఒక ఉత్సాహం వచ్చేలాంటిది. పాత సినిమాని మళ్ళీ వెతుక్కుని చూడాలి. ఎస్, అసలు చూడని వాళ్ళు అదేమిటో చూడాలనుకోవాలి. జగదేక వీరుని కథ చెప్తాం. ఓకే. మామూలుగా మనకి సోషల్ కథలు అంటే మామూలు సాంఘికమైన కథలు, సంసారాలు, ఇళ్ళు వాకిళ్ళు, మేనమావులు, మేనతలు, ఆస్తులు, పోవటాలు, వచ్చేటాలు, ఇంటి గుట్లు, ఇలాంటి కథలు బోల్డ్ ఉన్నాయి సినిమాలు. జానపద కథలు కొంచెం తక్కువ. పౌరాణిక సినిమాలు చాలా ఉన్నాయి. ఒకే మహాభారతం మీదే కొన్ని డజన్ల కొద్దీ సినిమాలు ఉన్నాయి. మహాభారత గాథల మీద. రామాయణం కథలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఇవి ఉంటాయి కదా జానపద గాథలు, ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు అదే కథని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త హీరో హీరోయిన్లను పెట్టేసి దీని ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, బాగుంటుంది. జగదేక వీరుని కథ మ్యూజికల్ హిట్. ఓకే. ఎన్టీ రామారావు గారు మహాద్భుతంగా కనపడే సినిమా. మామూలుగా నేను ఎన్టీ రామారావు ఫ్యాన్ కదా, నీకు తెలిసింది. అవునవును. ఈయన రామారావు గారు 70s తర్వాత నేను చెప్పలేను, 80sలో రంగుల సినిమాలు వచ్చాక చెప్పను. అప్పటికి ఆయన బాగున్నారని నేను చెప్పలేను. కానీ జానపద సినిమాలలో కానీ పౌరాణిక సినిమాలలో కానీ రామారావు గారు లాంటి అద్వితీయమైన సౌందర్యవంతుడైన కథానాయకుడు లేడు అసలు తెలుగులో. మహాద్భుతమైన దైవిక సౌందర్యం, ఆయన ముఖమే చాలా బాగుంటుంది. భాష చాలా అద్భుతమైన భాష, మంచి పర్సనాలిటీ, ఆజానుబాహువైన మనిషి అవ్వటం, ఆయన కళ్ళు, ఆయన మొహము, నవ్వు చెప్పడానికి వెళ్ళేది అందం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ జగదేక వీరుని కథలో మనం సూపర్ హిట్ శివశంకరి పాట జగదేక వీరుని కథలో. ఓకే. ఇప్పుడు నీకు గుర్తొచ్చింది. ఇదే కాకుండా జరకాల ఆటలలో పాట, ఓ సఖి ఓహో మదీయ ప్రేయసి, అది కూడా అందులోదే. బోలెడన్ని పాటలు ఉన్నాయి. అన్ని పాటలు అంటే జలకాలాటల్లో. అవును. జానగారు అది వచ్చేస్తుంది. హీరోయిన్స్ ఎవరు గారు? హీరోయిన్స్ బి సరోజాదేవి మెయిన్ హీరోయిన్. బి సరోజాదేవి, తర్వాత ఏమో ఎల్ విజయలక్ష్మి, తర్వాత జయంతి గారు, ఆ తర్వాత 4వ క్యారెక్టర్ చేసిన అమ్మాయి మరి రత్నం ఏదో, ఆవిడ పేరు నాకు బాగా గుర్తులేదు. నలుగురు హీరోయిన్లు. మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కువగా కనపడేది బి సరోజాదేవి మెయిన్. తర్వాత ఈవిడ ఎల్ విజయలక్ష్మి కూడా, ఆవిడ డ్యాన్స్ మంచి అద్భుతమైన పాటలతో పాటు అసలు ఆ డ్యాన్సులు, ఆ మేకప్లు, ఆ వస్త్రాలు, కథ కథనము, మ్యూజిక్ సూపర్. సూపర్ హిట్ సినిమాలలో ఒక సూపర్ హిట్ అనమాట. జగదేక వీరుని కథ చూసేసాం మేము, చాలాసార్లు చూసాం అనేవాళ్ళు మళ్ళీ చూడండి. ఓకే. ఎప్పుడు ఓసారి చూసానండి అనేవాళ్ళు మళ్ళీ చూడండి. ఎప్పుడు చూడలేదండి అనేవాళ్ళు చూడండి. ఇప్పుడు కథ బాగుంటుంది. ఓకే. ఉదయగిరి మహారాజుకి 2 కొడుకులు ఉన్నారు. భార్య భర్త చక్కగా పెద్దవాళ్ళు, బాగుంటారు, మంచివాళ్ళు. ప్రతాప్ పెద్దవాడు, జగజ్జిత్తు రెండోవాడు. అయితే జగజ్జిత్తు కొంచెం తింగరవాడు, స్వార్థపరుడు. ప్రతాప్ శౌర్యవంతుడు, కొంచెం మంచి తెలివైనవాడు. అయితే ఒకసారి ఏమంటే మంచి అత్యద్భుతమైన పండు వెన్నెలలో భార్యాభర్తలు మాట్లాడుకుంటూ రాజకుమారులని అడుగుతారు, ఏం చేయాలనుంది. ఇలాంటి మంచి ఊహలు వస్తాయి వెన్నెల్లో కూర్చుంటే, ఆలోచనలు మంచి మంచి వస్తాయి. అయితే ఏమి చేయాలనుందంటే ఇతను ఏమంటాడంటే, ఒక కల వస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు, ఇట్లాంటి పండు వెన్నెలలో వివాహయోగ్యమైన వయసులో ఉన్న రాకుమారుడు, ఇలాంటి ఊహలు వస్తాయన్నమాట. ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నికుమారి, 4 దేవకాంతలు నన్ను సేవిస్తుండగా సుఖపడాలని, భోగించాలని ముందు నాకని చెప్తాడు. చెప్పేసరికి ఇవేం విపరీతమైన ఊహలు అని తిట్టిపోస్తాడు తండ్రి. పెద్ద కుమారుడు అలా చెప్తాడా? రెండోవాడు ఏమంటాడు, ఇప్పుడు అందరూ మత్తుగా ఉంటారు, ఇప్పుడు వెళ్ళి మన శత్రు సైన్యాలని మనం వశం చేసేసుకోవచ్చు, అలాంటివి చెప్తాడనమాట. పెద్దబ్బాయి ఏదో తెలివిగా చెప్తాడనుకుంటే ఇతను ఇట్లాగా మోహపరవశుడైపోతున్నాడు అనిపిస్తుంది తండ్రికి. పిచ్చి ఊహలు. ఇంద్రకుమారి, వరుణకుమారి, నాగకుమారి వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? దేవకన్యలు మానవులకి కుదురుతారా ఎక్కడైనా? దాన్ని గట్టిగా కాకలేస్తాడు. కోపం వచ్చేస్తుంది ఆయనకి. ప్రాక్టికల్గా లేడు కొడుకు అనుకుంటాడు అని బాగా కేకలేసి, మనుషులు సాధించలేనిది ఏముంది, ప్రయత్నిస్తే సాధించవచ్చు అంటాడు కొడుకు. ఆయన ఒప్పుకోడు. సాధించి పట్రా, అయితే వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి, దేశ బహిష్కరణ చేసేస్తాడు. నిన్ను బహిష్కరిస్తున్నాను, అదేంటో చేసి చూపించు అనేసరికి, అయ్యో అదేంటండి పుట్టినరోజు పూట మంచి రోజు, చాలా మంచి సమయం,
పిల్లడికి ఇంకా పట్టాభిషేకం చేయవలసిన వయసు వస్తుంటే ఇప్పుడు ఇట్లాంటి పని ఏమిటని ఆవిడ ఎంత బతిమలాడినా ఆయన ఆగడు. ఇట్లాంటి పిచ్చి ఊహలు ఉన్నవాడు రాజు అయితే ఎట్లా అని వెళ్ళిపోమంటాడు. సరే తల్లి ఇది తీసుకుని ఆశీర్వాదంతో ఇతను బయలుదేరుతాడు దేవకన్యల్ని వెతుక్కుంటూ. అదే కథ ప్రారంభం కూడా. అయితే ఈవిడ మంచి మహాభక్తురాలు రాణిగారు, నిరంతరము దేవి ధ్యానంలోనే ఉంటుంది. సరే ఇక అమ్మవారి మీద నమ్మకంతో ఆమె భారం అంతా ఆమె మీద వేసి కొడుకుని పంపిస్తుంది. ఈయన వెతుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. ఈయనకి మధ్యలో ఒకడు దొరుకుతాడు, 2 చింతలు అనే ఒక అతను స్నేహితుడు అవుతాడనమాట. ఒక రాజ్యానికి రాజవ్వాలి, ఒక రాణిని పెళ్లి చేసుకోవాలి, అవి 2 చింతలు ఉన్నాయి అతనికి. నాకు దొరుకుతాడు. ఆయన రేలంగి గారు చేశారు ఆ కార్యం. ఊరికంటే కథలో కొంత కామియో ఏమంటారు హాస్యం జోడిస్తారు. ఇవి వెళ్తూ ఉంటే ఈయన 2 దయ్యాలకి 2 దయ్యాలు కలుస్తాయి వీళ్ళకి. ఎక్కడో ఒక 2 ఆత్మలు అనమాట, రాక్షసులు, బ్రహ్మ రాక్షసులు. వాళ్ళ నాన్న ఏవో 3 ఆస్తులు ఇచ్చాడు, ఆ 3టిని పంచుకోవటం కోసం కొట్టుకుంటున్నామని. వాళ్ళతోటి కలిస్తే ఈయన దేవకన్యలు స్నానం ఆడే చోటు చూపిస్తామంటారు వాళ్ళు. వాళ్ళు పట్టుకెళ్ళి ఆ దేవకాంతలు ఎక్కడ స్నానాలు చేస్తారో అక్కడికి తీసుకెళ్తారు. రోజు దేవకన్యలు ఆకాశ స్వర్గం నుంచి వస్తారు ఇక్కడికి స్నానానికి. జయంతి, నాగిని, వారుణి, 4వ ఆవిడ పేరేమిటో జ్ఞాపకం రావట్లేదు నాకు. అగ్నినందన ఆవిడే, అగ్ని కుమార్తె. వీళ్ళు 4 వస్తారు అక్కడికి. సరే చూస్తే ఎంత అందంగా ఉన్నారో. వాళ్ళని మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే ఆవిడకి అస్సలు శిల చేసేస్తుంది తన్ని. పెద్ద స్విమ్మింగ్ పూలు, ఆ జలకాలాటలలో పాట. రాయి అయిపోతాడు. రాయి అయిపోయేసరికల్లా ఇంకేం చెయ్యాలి? ఈ 2 చింతలు కూడా ఇతనితో పాటు ఉంటే రాయి అయిపోయిన వాడిని చూస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు. అక్కడ ఆవిడేం చేస్తుంటే తల్లికి ఏదో దుశ్శకునంలాగా కనపడి అమ్మవారిని ప్రార్థిస్తుంది, నా కొడుకుని రక్షించమని. అయితే అమ్మవారు ఒక ముసలి అవ్వ రూపంలో ఇక్కడికి వస్తుంది. జానపద కథల్లో ఇలాంటివి జరుగుతాయి చూడు. అయితే ఈవిడ ఇలా అయిపోయాడు, నా స్నేహితుడు రక్షించమని ఈయన అడిగేసరికల్లా ఈవిడ ఏం చేస్తుందంటే వాడిని ఆయన్ని మామూలుగా మనిషిని చేసేసి ఈ ప్రతాప్ని, ఈ దేవకన్యలు ఆ అమ్మాయి వస్త్రం ఆ పైన కప్పుకునేది అది పట్టుకొచ్చేసి, ఎంత పిలిచినా వెనక్కి తిరిగి చూడొద్దు, వస్త్రం పట్టుకుని మన కుటీరానికి వచ్చేయమని చెప్తుంది. మర్నాడు పొద్దుటికి విగ్రహం కనపడుతుంది. మర్నాడు పొద్దున మళ్ళీ దేవకన్యలు స్నానానికి వస్తారు. విగ్రహం ఇప్పుడు రాయి అయిపోయాడు కదా. అప్పుడు ఇంకో పాట ఉంది, వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారం. ఆ పాట అది కూడా మహా బాగుంటుంది, హిట్ సాంగే అదిను. అక్కడి నుంచి చూస్తారు ఎట్లా మాయమైపోయాడు, నిన్న విగ్రహం అయిపోయిన వాడు, రాయి అయిన వాడు ఉండాలి కదా రాయి అక్కడ. వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఇతను ఏం చేస్తాడంటే ఈ బట్టలన్నీ విప్పి వీళ్ళు పెట్టుకుని ఒక స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని దిగుతారు. ఆ బట్టలు వేయించి ఈ జయంతి యొక్క చీరని అపహరిస్తాడు. ఆ చీర పుచ్చుకుని పరిగెడతాడు. వెనకాల ఈవిడ పంచకట్టేస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. వస్తే ఈవిడ ఏం చేస్తుందంటే ఆ వస్త్రం పుచ్చుకుని ఇతను అమ్మవారి దగ్గరికి వచ్చేసాడు. వృద్ధురాల రూపంలో ఉంది కదా. ఆవిడ ఏం చేస్తుంటే దాన్ని చిన్నగా చేసి ఇతని శరీరంలో తొడలో భద్రపరిచేస్తుంది. యుద్ధానికి మాత్రం వెళ్ళకూడదు ఇది పట్టుకుని. నువ్వు బాగా నమ్మకమైన వాళ్ళకి ఈ వస్త్రాన్ని అప్పచెప్పు. వస్త్రం చేజెక్కిందా ఇక జయంతి నీతో ఉండదు, ఇప్పుడు ఇక నీ వశం అయిపోతుంది తప్పకుండా అని చెప్పి ఈ రామారావు గారిని ప్రతాప్ని చిన్నపిల్లాడిగా చేసి ఉయ్యాల్లో వేసేస్తుంది. ఈ వెనకాల అతన్ని వెతుక్కుంటూ జయంతి వస్తుంది. మిగిలిన వాళ్ళు 3 వెళ్ళిపోతారు. ఈ జయంతికి ఒక ఋషి శాపం ఉంటుంది, ఇంద్రకుమారికి. ఆవిడ వస్త్రం ఒక ఋషి తపస్సు చేసుకుంటున్న ఆయన మీద పడుతుంది. నీకు ఇంత పొగరా, ఈ వస్త్రం ఏ మానవుడి చేతికి దొరుకుతుందో నువ్వు వాడికి భార్యవైపోతావని శపించాడు. ఆ శాపం వల్ల ఈ మానవుడు తెచ్చేస్తే ఇక వాడికి వశమైపోవాల్సిన ఆవిడ స్వర్గలోక ప్రవేశం లేదు ఇంకా. ఇక వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక్కడ పిల్లాడే కనపడతాడు. అయ్యో నేను నా వరుడి కోసం వచ్చాను, పిల్లవాడు ఉన్నాడంటే సరే నువ్వు సరిగ్గా ఉంటావా అని ఒప్పించి ఈయన మళ్ళీ యువకుడిని చేసి వాళ్ళిద్దరినీ కలిపి పంపిస్తుంది ఆవిడ. ఇద్దరు కలిసి బయలుదేరుతారు. కామకూట నగరం, కామరూప నగరం, ఆ నగరానికి వెళ్తారనమాట. వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చేస్తాడు. ఈ 2 చింతలు వాళ్ళ కోరిక ఉన్నటువంటి స్నేహితుడు వీళ్ళ ఫ్రెండ్ కూడా వీళ్ళతో పాటే ఉంటాడు. సరే 3 కలిసి ఏదో ధర్మసత్రంలో దిగుతారు. ఆ ఊళ్ళో తమ రాజ్యానికి మళ్ళీ వెళ్ళాలి కదా. ఈ వెళ్ళే మార్గంలో ముందు ఇక్కడ దిగుతారు. అంటే మన తండ్రి ఏమన్నాడు, 4 కాంతల్ని తెచ్చుకున్నాక రమ్మన్నాడు. ఇప్పుడు ఒక్క కాంతేగా మనకు వచ్చింది. సరే అక్కడి నుంచి ఏమైంది, ఇక్కడ ఉండిపోయారు కొద్ది రోజులు. ఉండేసరికి ఈ సత్రంలో ఉన్న యువకుడి దగ్గర
ఒక అత్యద్భుతమైన సౌందర్యవతి ఉందని ఆ దేశపు రాజుగారికి తెలుస్తుంది. ఈ అందగత్తెని ఎలాగైనా వశం చేసుకోవాలనుకుంటారు. ఈవిడ దేవకాంత అనే సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఆ ఊళ్ళో ఇంకొక అందగత్తె తగులుతుంటే ఏకాశ ఆ అమ్మాయి పేరు. దానికి ఒకటే ఆశ, అది రానివ్వాలని ఆవిడ కోరిక అనమాట. ఏకాశ 2 చింతలు చిన్నప్పుడు బాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. సరే, అక్కడి నుంచి ఏమవుతుంది, ఈ రాజుగారి కథలు ఇవన్నీ కొంచెం సరదాగా ఉంటాయి సినిమా అంతా. నేను గబగబా బ్రీఫ్గా చెప్తున్నా కదా. ఈ రాజుకి 2 మంత్రులు ఉంటారు. ఒక ఆయన పాత మంత్రి, కొత్త మంత్రి. ఈ పాత మంత్రి మంచి సలహాలు చెప్తాడు. వాళ్ళు పరాయి వాళ్ళ భార్యలతోటి మనకెందుకండి, వివాహిత జోలికి వెళ్ళకూడదండి, మహాపాపం, వివాహితల జోలికి వెళ్ళిన వాళ్ళు మా అందరూ పాడైపోయారంటాడు. ఈయన నోరు మూసుకోమంటాడు. ప్రగ్గడ ఉంటాడు 2వ మంత్రి. ఆయన అన్ని వెరైటీ సలహాలు చెప్తాడు. ఈ రాజుగారికి ఆ వెరైటీ నచ్చుతుంది. అంటే ఆ రాజు అన్నవాడు ఎవరింట్లో అందగతున్నా వశం చేసుకోవాల్సిందే అంటాడు ప్రగ్గడ. అక్కడి నుంచి ఆ ప్రగ్గడ ఈయన కలిసి ఈ అమ్మాయిని అవైల్ చేసుకోవడం కోసం నాకు విపరీతంగా శిరోభారం, నాగమణి ఏదో తెచ్చి పెడితే కాలకూట విషం తెస్తే కానీ ఇది తగ్గదంటారు. ఆ విషాలు అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఈవిడేమంటుందంటే, నా ఫ్రెండ్ ఉంది కదా నాగిని, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి నాగలోకానికి వెళ్ళే దారి చెప్పి భర్తని పంపిస్తుంది. ఈ అమ్మాయి కోసం వాళ్ళు ట్రై చేస్తారు కానీ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతారు. ఇతను పోయి నాగలోకానికి వెళ్ళి ఆవిడ ఇచ్చిన ఉంగరం వేసి ఆ నాగిని తనతో పాటు తెచ్చుకుంటాడు. ఒక్క పిల్లే అందగత్తెగా ఉందనుకుంటే 2వ అందగత్తె కూడా వచ్చేస్తుంది ఇక్కడికి. అక్కడి నుంచి ఇదే విధంగా 4 అందగత్తెల్ని తెచ్చేసుకుంటారు. ఈ 4 అందగత్తెల్ని తెచ్చేస్తారు. ఇలా అందగత్తెల్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే, ఆయన అగ్నిలో దూకి తీసుకొచ్చుకున్నాడు ఆఖరి భార్యని. మనం కూడా అగ్ని ప్రవేశం చేద్దామని రాజుగారు ప్రగడ కలిసి అగ్ని ప్రవేశం చేస్తారు. గోవింద అతనికంటే ఈ అమ్మాయి ఉంది కాబట్టి. సరే, వీళ్ళ 4తో కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తండ్రి చాలా మెచ్చుకుంటాడు. నువ్వు అన్నది అన్నట్టుగా చేసావు, చక్కగా 4 దేవకాంతలతోటి చాలా అద్భుతంగా ఉందంటే. తమ్ముడికి కొంచెం మంటగా ఉంటుంది. ఇంతలో ఏమవుతుందంటే వీళ్ళకి ఒక యుద్ధం ఏర్పడేసరికల్లా ఇతను ఏం చేస్తాడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ వస్త్రం ఉండకూడదు, ఆ వస్త్రాన్ని తీసి తల్లికి ఇస్తాడు. అమ్మ, ఇది ఎవ్వరికి ఇవ్వద్దు, నీ దగ్గరే ఉంచు, నేను వచ్చేదాకా అని. ఇచ్చేసరికల్లా ఈవిడ తెలిసిపోతుంది జయంతికి. ఎంత ప్రేమగా ఉన్నా తన జీవితం తందే కదా, తనతో జీవితం బాగున్నప్పటికీ. తీరా ఇతను యుద్ధానికి వెళ్ళేసరికల్లా వీళ్ళు అత్తగారిని బాగా ఐస్ చేసి 4 కోడళ్ళు ఆ వస్త్రం తీసేసుకుంటారు. ఆ వస్త్రం దొరికేసరికి ఆవిడకి దేవలోక ప్రవేశం, ఆవిడతో పాటు 4 వెళ్ళిపోతారు, దేవకాంతలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికల్లా ఈయనకి ఏమవుతుంది, ఇక్కడ యుద్ధానికి వస్తారు కదా తమ్ముడు, అన్నయ్య హ్యాపీగా ఉన్నాడు, రాజు అయిపోయాడు, మరి 4 భార్యలు ఉన్నారు అనేసి అతను ఏం చేస్తాడంటే అన్నయ్యని మోసం చేసేస్తాడు రాజ్యం కోసం. ఈయన కట్టు బట్టలతోటి మిగులుతాడు. ఈ దేవకాంతలు వెళ్ళిపోతున్న సంగతి తెలిసిపోయింది. ఇక వెతుక్కుంటాడు వాళ్ళ కోసం అతను వెతికేటప్పుడు పాట కూడా సూపర్ హిట్టే, బాగుంటుంది ఆ పాట కూడా. ఇక వెతుకుతాడు, ఇంకా పట్టుకోలేకపోతాడు, వాళ్ళ కోసం ట్రై చేస్తాడు. ఆయన చేసే చివరి ప్రయత్నంలో భాగమే ఈ శివశంకరి పాట అక్కడ వస్తుంది. సంగీతంతో ఈ కొండని కరిగించాలన్నమాట. ఆ అమ్మాయి తన దగ్గర ఉన్నప్పుడు జయంతి ఏం చేస్తుందంటే అతనికి తనలో ఇంచే ఇంకొక మనిషిని సృజించేందుకు కొన్ని మంత్రాలు చెప్తుంది. అతను ఆ మంత్రం చదివితే 2గా 4గా మారగలడు అనమాట. అతను నేర్చుకుంటాడు అమ్మాయి దగ్గర. మా అమ్మాయి చెప్పి తనతోటి నాగినితోటి 2తోటి ఉండేలాగా చేస్తుంది అతన్ని. ఆ మంత్రంతో ఇతను అన్ని సాధనాలు తనే వాయించేలాగా చేసి ఆయనే పాట పాడతాడు, ఆయనే వాయిస్తాడు. ఆ పాట శివశంకరి పాట విన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం టీవీలో చూస్తాం పాట, 5 రామారావులు 4 రామారావులు కూర్చున్నట్టుగా కనపడుతుంది, ఎన్టీఆర్లు కూర్చున్నట్టు. ఆ మంత్రం వల్ల అది చేస్తాడనమాట. చివరికి తన గాన కళతోటి, తన యుద్ధంతో, తన సహనంతో మొత్తానికి మళ్ళీ దేవకాంతల్ని తీసుకుంటాడు వెనక్కి. వాళ్ళంతా ఒప్పుకుంటారు, మేము ఇతనితో జీవితం మాకు బాగుందని. సరే ఒప్పుకొని, దేవతలకి అల్లుడు ఎలా అవుతాడు, మానవుడు, కానీ ఇలా అపూర్వమైన లక్షణాలు ఉన్నవాడు ఎవరికైనా అల్లుడు అవ్వవలసిందేనంటారు. చివరికి మళ్ళీ ఆ 4 దేవకాంతలతోటి తన రాజ్యానికి చేరుకుంటాడు. ఆయనకు జీవితం ఉన్నంతకాలం వాళ్ళు ఆయనతో పాటే ఉంటారు. కథ చాలా బాగుంటుంది, సినిమా చూడాలి. రామారావు గారు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు. సూపర్ సినిమా బాగుంటుంది. ఓవరాల్గా ట్రై చేసి చూడండి. నేను బ్రీఫ్గా చెప్పాను, చక్కగా ఎలాబరేట్గా చూస్తే రేలం గారు, గిరిజ వాళ్ళిద్దరిది కాంబినేషన్ బాగుంటుంది. రాజనాల్ గారును సిఎస్ఆర్ గారు వాళ్ళిద్దరు రాజు మంత్రి, వాళ్ళవి అన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. ఓవరాల్గా సినిమాలో ప్రతి సీను ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అద్భుతమైన పాటలు సూపర్ హిట్. అదే కదా.
బాగుంటాయి. తప్పకుండా రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్.